ప్రైజ్ ది లార్డ్. 30వ సంకీర్తన 1 నుండి 12 చరణాలు ధ్యానం చేసుకుందాం. నీవు అనే పదం 30వ కీర్తనలో 7 సార్లు కనపడుతుంది. దేవుడు తన పట్ల జరిగించిన కార్యములను బట్టి దావీదు ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాడు. నేడు నీవు అలాగు చేస్తున్నావా? బహుశా నీవు ప్రార్థన అన్నిటినీ మార్చును అనే శీర్షికను చూసి ఉంటావు. అది వాస్తవమే. నేను స్తుతి అన్నిటినీ మార్చును అనే శీర్షికను కూడా చూశాను. అది కూడా వాస్తవమే. దేవుని స్తుతించడం ద్వారా మన వైఖరి, మన దృక్పథం సంపూర్ణంగా మారిపోవడం ఆశ్చర్యకరం. 6వ వచనంలో దావీదు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నేనెన్నడూనూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. దీనత్వము లేని అభివృద్ధి ఆపదకు దారితీస్తుంది. ఎందుకు? మనము దేవునితో ఉన్నామనే ఆలోచనను విడిచి మనకున్న వాటిపైనే మనం అత్యాసక్తి చూపుచున్నాము. తన అభివృద్ధిలో దావీదు తాను కదలను అని అన్నాడు. ఆ వెంటనే తాను కదిలించబడే అవకాశం ఉందని కూడా అన్నాడు. తన అభివృద్ధి తనకు క్షేమాన్ని కలిగించదని అన్నాడు. నేను లేక నాకు అనడం మాని నీవు అని అనడం మొదలుపెట్టాడు. అతడు తన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించాడు. నీవు శత్రువుని జయించావు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నీవు నా ప్రార్థనకు జవాబిచ్చితివి. నీవు నన్ను స్వస్థపరిచితివి. పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుడు దావీదు కొరకు కొన్ని అద్భుత క్రియలు జరిగించాడు. ఆయన అతని శత్రువును ఓడించి అతని ప్రార్థనకు జవాబిచ్చి అతని జీవితాన్ని కాపాడి అతన్ని స్థిరపరిచాడు. ఆ తరువాత ఆయన అతనికి సంతోషాన్ని అనుగ్రహించాడు. నేడు నీ జీవితం రూపాంతరం చెందాలని కోరుకుంటున్నావా? నేను అనే మాటను విడిచి నీవు అనే మాటను ఉపయోగించి దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయనను దీన హృదయంతో స్తుతించు. దేవునికి సమర్పించుకోవడం అనేది తగ్గింపు స్వభావంలో ఒక అభ్యాసం. ఆయన ఎదుట నీవు తగ్గించుకొని ఆయన కార్యముల పట్ల ఆసక్తి చూపు వరకు నీవు స్థిరపరచబడలేవు. ఎందుకంటే దేవుడే నీ జీవితంలో కార్యము జరిగించాలి. నీ చిత్తము ఆయన చిత్తముతో పొందిక కలిగి ఉండాలి. నీవు ఆయనకు అప్పగించుకున్నావా? లేనట్లయితే ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ద్వారా నీ జీవితాన్ని రూపాంతరపరుచుకో. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా, మేము ఎదుగుతున్న కొలది ప్రభా దీనత్వము మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. నాయన మేము కదలక నిత్యము నిలబడి సియోను కొండవలె ఉండులాగున మాకు సహాయం చేయండి. మాలో నా తండ్రి మాది అన్నది ఏది లేదు ప్రభా. మేమేమై ఉన్నామో సమస్తము మీ కృపై ఉన్నాము కాబట్టి ప్రభా నాయన మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో మేము అనేటువంటి మాటను వినాడి మీపై ఆనుకొని జీవించే జీవితము మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.